హలో ఫ్రెండ్స్, నేనైతే మంగళగిరిలో ఉన్న కేఫ్ మిరాకిల్కి కొత్తగా స్టార్ట్ అయింది ఈ రెస్టారెంట్. పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పి వాళ్ళకి చిన్న ట్రీట్ ఇద్దామనే ఉద్దేశంతో ఆటోనగర్ దగ్గరలోనే ఉంటుంది ఇది కేఫ్ మిరాకిల్. ఇదిగోండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మంగళగిరి ఊళ్ళో నుంచి వచ్చే దారి ఇది. కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం ఎన్ఆర్ఐ వైపుకి వెళ్ళే దారిలో అయితే ఇది ఉంటుంది. గుంటూరు నుంచి వస్తుంటే ఎడం చేతి వైపున ఉంటుంది, అలాగే మనం గుంటూరుకి వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం జరిగింది కేఫ్ మిరాకిల్. ఇటువైపు మనం ఎన్ఆర్ఐ వెళ్ళాల్సింది హాస్పిటల్కి. ఇదిగోండి, ఇక్కడ ఉంది మన ఈ కేఫ్ మిరాకిల్. దీనికైతే వెళ్ళడం జరిగింది. లోపల ఏమేమి తిన్నాము ఏమిటి అవన్నీ కూడా మనం ఒకసారి చూసేద్దాం. ఇదిగోండి, లస్సీ షాప్ పక్కనే ఉంటుంది కేఫ్ మిరాకిల్. మీకు కనిపిస్తుంది కదా షట్టర్, ఆ కింద ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మనమైతే కింద ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఈ షట్టర్ పక్కనే నేను కనిపిస్తుంది, చేయబెట్టి చూపిస్తున్నాను. ఆ పక్కనే షట్టర్ పక్కనే లెఫ్ట్ సైడ్న లిఫ్ట్ అయితే ఉంది. ఆ పక్కనే స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఫ్లోర్కి. ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ స్టెప్స్, దీని పక్కనే స్టెప్స్ ఉన్నాయి, ఆ లిఫ్ట్ కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. చూడండి, యాంబియన్స్ బయట నుంచే చాలా చాలా బాగుంది. అయితే మనం ఒకసారి లోపలికి వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయి, మేమేమేమి తిన్నామో అన్నీ కూడా మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. మా అందరూ అలా ఉన్నారు. మేమైతే చిల్డ్రన్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పి వాళ్ళకు చిన్న ట్రీట్ ఇద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మంగళగిరిలోనే ఉన్నటువంటి ఆటోనగర్ దగ్గరలోనే ఉన్నటువంటి కెఫే మ్యాజిక్కి అయితే వెళ్ళాం. కేఫ్ మ్యాజిక్ యాంబియన్స్ అయితే చాలా 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 అద్భుతంగా ఉందండి. అలాగే ఫుడ్ కూడా బాగుంది, నాట్ బ్యాడ్. అంతగా సూపర్గా చెప్పలేము, అలాగని బ్యాడ్గా లేదు, చాలా చాలా బాగానే ఉంది, పర్లేదు బాగానే ఉంది. నెక్స్ట్ ఈ యాంబియన్స్ చూశారు కదా, ఇది క్యాష్ కౌంటర్ దగ్గరది. ఇదిగోండి, మనకి ఇటువైపు కొంచెం ప్రైవసీ కావాలనుకుంటే ఇటువైపు కూడా కూర్చోడానికి కూడా పెట్టారు. అలాగే ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నది, ఇక్కడ మేము కూర్చున్నాము. ఈ చిన్న చిన్న పార్టీస్ ఏవైనా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడికైతే వెళ్ళొచ్చు. బర్త్డే పార్టీస్, యానివర్సరీస్, ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా, చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవాలన్నా కూడా వెళ్ళొచ్చు. చూడండి, టాప్ చూడండి ఎలా ఉందో. ఇది సీలింగ్లో చాలా ఎక్సలెంట్గా పెట్టారు. ఇక్కడ బర్త్డే కేక్ కట్స్ చేసుకోవడానికి, కేక్ కటింగ్ చేయడం కోసం అని ఇదంతా కూడా టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి బెలూన్స్తో అలా చేశారు. ఆల్రెడీ చిన్న ఫంక్షన్ ఒకటి జరిగింది మీ వెళ్ళిన రోజే, చాలా బాగుంది. ఇదిగోండి, ఇక్కడ కేక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనమైతే కనుక బర్త్డే ఉంటే కనుక అక్కడ కేక్ పర్చేజ్ చేసుకొని ఎమ్మటే మనం పక్కనే మనం పార్టీ చేసుకోవచ్చు. మేము సింపుల్ ఐటమ్సే ఆ రోజైతే తినటం జరిగింది. ఒక చికెన్ బిర్యానీ, అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్. మేమైతే ఆ రోజు తినటానికి కుదరదు, అందుకని ఎవ్రీ వెన్స్డే నేను తిన్నాను, అందుకని తక్కువ ఓన్లీ వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము.